దహించి వేసెను వైరులనెల్లను దహించి వేసెను వైరులనెల్లను యెహోవా అనంతమైనది పరిపూర్ణమైనది యెహోవా మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెండుగా చేసి అపజయమేచును అపవాదికిని అపజయమేచును అపవాదికిని యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వమున నచ్చును గర్విష్ఠుల యొక్క గర్వమున నచ్చును సర్వము ఎరిగిన సర్వాధికారి సర్వము ఎరిగిన సర్వాధికారి యెహోవా అందరు కలిసి చప్పట్లు కొడుతూ సమయం కాలగా చేయును ఎత్తైన స్థలములు శక్తితో నిలుపును నా కాలను కాలగా చేయును ఎత్తైన స్థలములు శక్తితో నిలుపును రక్షణ కేడము నాకందించి అక్షయముగా తన సక్షమ చేర్చిన యెహోవా గట్టిగా చప్పట్లు కొడదాం గ్లోరీ ఆమేన్ గ్లోరీ జీసస్ ఆమేన్ ఆమేన్ గ్లోరీ గ్లోరీ యెహోవా బహుగల దేవా బహుగా స్తుతులకు అర్హుడా నీవు యెహోవా బహుగల దేవా బహుగా స్తుతులకు అర్హుడా నీవు అన్యజనులలో ధన్యత చూపుచు ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా బలమా యథార్థమైనది నా శత్రువులు నన్ను చూటినను నరకపు పాశములరికాటినను నా శత్రువులు నన్ను చూటినను నరకపు పాశములరికాటినను వరదవలే భక్తిహీనులు పోలిన వరదవలే భక్తిహీనులు పోలిన వరదవలే భక్తిహీనులు పోలిన
వదలక నన్ను ఎడబాయని దేవా, నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను అందరూ కూడా విశ్వాసముతో నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది 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 నీ మార్గం, పరిశుద్ధమైనది నీ మార్గం, పరిశుద్ధమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, పరిశుద్ధమైనది నీ మార్గం. యెహోవా యెహోవా నా బలమా, నా కేడము నీవే నా యేసయ్యా, నా బలమా నా దుర్గమా, నా శైలమా, నా బహుమానమా, యేసయ్యా యేసయ్యా, నీ కృప ఎంతో ఉన్నతమైనది. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరలోకానికి నడిపించేది నీ మార్గం. యెహోవా ప్రార్థన. దయగల తండ్రి, ఎంతవరకు కొద్ది నిమిషాలు నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు నాయన. కొద్ది నిమిషాలు నీవు మాతో మాట్లాడండి నాయన. మేము పాటించవలసినవి, మేము కలిగి ఉండవలసినవి ఏమిటో ప్రభా మాకు ఒకదాని తర్వాత ఒకటి మాకు నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. నేర్పిస్తున్న వాటిని నేర్చుకుంటూ నాయనా వాటిని అమలుపరుచుకుంటూ నడుచుకోవడానికి సహాయం చేయమని కుడి వచ్చిన బిడ్డలందరితో మరొకసారి నీ మాటల చేత వారిని తృప్తిపరచమని, లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలకు కూడా ఈ మాటల చేత బలపరచమని, సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులన్నీ వేడుకొంచున్నాం పరమ తండ్రి. గట్టిగా చెప్దాం ఆమేనని. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినవి, లేకపోతే నేర్చుకోవలసినవి, ఆచరణలో పెట్టవలసినవి, అనుసరించవలసినవి ఏమిటో ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా కాపాడుకోవాలి. చెప్పండి అందరూ కూడా. కాపాడుకోవాలి. ప్రాణాలన, ఆస్తులన, అంతస్తులన, ఏమండి దేన్ని కాపాడుకోవాలి? మంచి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, మంచి స్నేహితులను కాపాడుకోవాలి. రెండవదిగా అదుపులో ఉంచుకోవాలి. ఏముంచుకోవాలి? నోటిని, కోపాన్ని, కోరికలను. ఇవి మూడు కూడా మనం అదుపులో పెట్టుకుంటే మనము ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రాగలుగుతాం. హల్లెలూయా.
మూడవది తొందర పడకూడదు. మూడవది ఏంటండి? తొందర పడకూడదు. ఏ విషయములో? వివాహ విషయములో తొందర పడకూడదు. అలాగే సువార్త పరిచయ విషయములో తొందర పడకూడదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే విషయంలో తొందర పడకూడదు. హల్లెలూయా. ఆలస్యము అమృతం విషయం అనేది అంటారు కదా, ఏమండి? హల్లెలూయా. నిదానమే ప్రధానము అని చెప్పి భక్తిలో దీన్ని యాడ్ చేయమాకండి, అది ప్రమాదము. అర్థమైందా? భక్తిలో నిదానమే ప్రధానం అనుకోమాకండి, అది నిదానము భయంకరమైన ప్రమాదం అన్నమాట. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, ఇద్దరిలో బుద్ధి లేని కన్యకులు నిదానమే ప్రధానం అనుకున్నారు, విడవబడ్డారు. భక్తిలో నిదానించి వారు విడవబడతారని సత్యాన్ని గుర్తుపెట్టుకుందాం. హల్లెలూయా. నాలుగవదిగా వృధా చేసుకోకు. ఏంటండి నాలుగవది? వృధా చేసుకోవద్దు. దేన్ని? సమయాన్ని, శక్తిని, ధనాన్ని వృధా చేసుకోవద్దు. ఐదవది నేర్చుకున్నాం, కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? క్షమాపణ కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు ఆరవదిగా ఇష్టపడాలి. లేకపోతే ఇష్టపడు. ఏమి ఇష్టపడాలి? బిర్యానీయా? ఏమి ఇష్టపడాలి చెప్పండి? పొద్దున్నే లేస్తే దేన్ని ఇష్టపడుతున్నావు? దేనికి ఇష్టాన్ని కలిగి ఉంటున్నావు? ఇష్టమనే సాంకేతికాన్ని, లేకపోతే ఏమంటారు, ఇష్టాన్ని తెలియజేస్తూ ఉన్నావు. దేనిని ఇష్టపడుతున్నావు? ఒకసారి మనం గమనించాలి. హల్లెలూయా. ఏమి ఇష్టపడాలి? ఒకటి, పరిశుద్ధత కలిగి ఉండాలని ఇష్టం మనకు కలిగి ఉండాలి. పరిశుద్ధత ఇష్టపడాలి. దేన్ని ఇష్టపడాలండి చెప్పండి? పరిశుద్ధత. ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండడానికి మనం ఎందుకు ఇష్టపడాలి? దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూచుట అసాధ్యము. ఎందుకు పరిశుద్ధత లేకుండా దేవుడు చూచుట అసాధ్యం అంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక. ఆయనను చూడాలి అంటే నువ్వు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. కాబట్టి మనం అందరం కూడా పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం, పరిశుద్ధత కలిగి ఉండడానికి లేకపోతే పరిశుద్ధత కొరకు ఇష్టపడుట. పరిశుద్ధత కలిగి ఎందుకు ఇష్టపడాలి? ఎందుకు పరిశుద్ధత ఇష్టపడాలంటే, మొట్టమొదటి చూడండి, సంఖ్యాకాండము నేను టకటక ఎక్కువ వివరణ ఇవ్వను కానీ కొన్ని భాగాలు మీకు నేర్పిస్తూ నేను ముందుకెళ్ళిపోతాను. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12 వచనాన్ని చదువుదాం. 20:12 చూడండి. అక్కడ అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నా పరిశుద్ధతను ఏం చేయాలి? సన్మానించాలి. హల్లెలూయా. అంటే నా పరిశుద్ధతను సన్మానించాలి అంటే ఇష్టపడాలి. ఎవరు సన్మానిస్తారండి పరిశుద్ధతను? ఎవరు సన్మానిస్తారు? ఇప్పుడు నాకు మీ ద్వారా ఒక సన్మానం జరగాలంటే నేను మీకేమై ఉండాలి?
ఇష్టపడితేనే, మీరు నేనంటే ఇష్టపడితేనే మీరు నాకు సన్మానము చేయగలుగుతారు. ఈ మధ్య ఒక చర్చి యానివర్సరీ కొడుకు వెళ్ళాను వాక్యం అందించడానికి. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు ఏం చేస్తారంటే, వాళ్ళకి వాక్యము వారికి ఇష్టమైంది కాబట్టి, అలా కుమార్తెల్లో ఇద్దరు కుమార్తెలు కుమార్తె చెప్తుంది, అయ్యగారు ఈ సంవత్సరము మాకిచ్చిన వాగ్దానం మీరు చెప్పిన వాక్యమేనయ్యా అని చెప్పి, అంటే దేవుడు నిశ్చయముగా మరొకసారి మీ ద్వారాగా మాట్లాడాడు అంటే దీంట్లో మాకు ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. మీ ద్వారాగా మరొకసారి దేవుడు అదే మాటను మాకు తెలియపరిచారు అని చెప్పి వాళ్ళు ఏమవుతున్నారంటే, ఇదిగో దేవుని యొక్క దాసుని మా యొద్దకు నడిపించుట ఇది దేవుడి చిత్తం అని చెప్పి వాళ్ళు ఇష్టపడి ఏం చేశారంటే సన్మానం చేశారు. ఏం చేశారు? సన్మానం చేశారు. నేను అన్నాను, బాబు మాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదంటే, లేదయ్య గారు మా సంతోషాన్ని మీరు ఏం చేయొద్దు, ఆపమాకండి అని చెప్పి సన్మానం చేశారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు కదా, నా పరిశుద్ధతను మీరేం చేయాలి, సన్మానించండి. ఎందుకు సన్మానించాలంటే, మీకు ఇచ్చిన వాగ్దాన దేశానికి మీరు చేరాలి అంటే దేవుని సన్మానించాలంతే. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను మీరేం చేయాలి, సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక. అంటే గౌరవించినట్లుగా ఇష్టపడినట్లుగా చేయకపోతే, ఇక్కడ దేవుడి పరిశుద్ధతను వారు గౌరవించలా. వారు ఏం చేశారంటే అవమానకరంగా చేశారు, అవమానకరంగా జీవిస్తూ వచ్చారు. మన పైన ఉన్నటువంటి ఆ సందర్భాన్ని కానీ మనం చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు కదా, నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. హల్లెలూయా. ఏమీ లేదు, వాళ్ళను నీళ్ళు ఇవ్వని చెప్పి శనిగారు గొనికారు. ఇక తట్టుకోలేక ఓర్చుకోలేక సాత్వికమైనటువంటి పేరు కలిగినట్టు మోషే సైతం కూడా ఏం చేశాడు, ద్రోహులారా అన్నాడు. వాళ్ళని ఏం చేశాడండి, ద్రోహులారా అన్నాడు. అనేటట్టుకి ఇక దేవుడు కనిపిస్తుంది కదా, వాళ్ళు ఏదో బుద్ధి గడ్డి తిని శనిగారు అనుకో, మిమ్మల్ని నాయకులుగా నిలబెట్టాను కదా, మీరు ఎందుకు అంత తొందరపడ్డారు? ఎందుకంటే ఏమండి, దేవుడి ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను ఎవరు కూడా ఎన్నడూ కూడా ఏమనకూడదు, ద్రోహి అనకూడదు. కొంతమంది అంటారు నమ్మక ద్రోహి. నువ్వు ఏ ద్రోహి? పాపం అంత ప్రేమించి అంత చేస్తే అభినేముంది వాళ్ళ నాయనమ్మ, ద్రోహిలో పెద్ద ద్రోహి అంట. ఏం ద్రోహం చేశాడో పాపం. ఆమెను మంచిగా చూసుకోవడమే ఆయన చేసిన ద్రోహం అన్నమాట. కావాల్సినప్పుడల్లా డబ్బులు కూడా పంపించేవాడు, అదే ఆయన చేసిన ద్రోహం. పంపించకపోతే బంగారం అయ్యేవాడు. కొంతమందికి ఏమండి కృతజ్ఞత లేని వారికి మాట్లాడుతూ ఉంటారు. చేసిన మేలును మర్చిపోయినట్లుగా జీవిస్తూ ఉంటారు. మర్చిపోయిన వాళ్ళు ఎలా మాట్లాడతారు? ఇక్కడ వీరు కూడా ఏమండి, దేవుడు గతంలో ఎన్ని కార్యాలు చేయలేదు, ఎన్ని అద్భుతాలు చేయాలి. ఈ మోషే ద్వారా కాదా ఎండిపోయిన కర్రను సముద్రం వైపు చూపిస్తే 2 పాయలుగా చేసింది? ఈ మోషే ద్వారా కాదా మారా నీటిని మధురంగా మార్చింది? ఈ మోషే ద్వారా కాదా ఐగుప్తు దేశములో 10 రకములటువంటి తెగులను దేవుడు జరిగించింది అక్కడ? రోజు ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని కార్యాలు దేవుడు జరిగిస్తే ఏమండి, ఆల్రెడీ ఒకసారి అనుభవం, బండలో నుంచి నీటిని రప్పించిన దేవుడు మరొకసారి జరిగించలేడా? ఏమండి, కానీ
సహనం కోల్పోయినటువంటి మోషే అహరోనులు ఏం చేశారంటే, ద్రోహులారా అంటే వీళ్ళకి ద్రోహం చేశాడు అనలా, దేవుడికి ఏం చేస్తున్నా వీళ్ళు ద్రోహం చేస్తుందని మాట్లాడే సనుగుడు ఒకటి ముందు ఉంటుంది. కొంతమందికి ఏడుపు ముందు ఉన్నట్టుగా ఇజ్రాయేల్ ప్రజలకు ఏం ముందు ఉండిందండి? సనగడమే, వనగడమే. అమ్మో, పైకి మాట్లాడిన ప్రమాదం ఉండదు కానీ లోపల లోపల సనుగుడు ఉండదు చూసారా? మన మీద మనకు విరక్తి కలిగేస్తుంది ఆ సనుగుడు చూస్తూ ఉంటే. సనుగుడు జబ్బు పోదా అంటారు కొంతమంది, అదో జబ్బు లాంటిది. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు అలా ద్రోహులారా అనడం ద్వారాగా వీళ్ళు ఏం చేస్తుంటే, దేవుని యొక్క పరిశుద్ధతను వీళ్ళేం చేయలేదు, సన్మానించలేదు, గౌరవించలేదు. ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోండి, అనవసరంగా ఎవరినైనా తొందరపడి కానీ అన్నామా, నువ్వేం చేసినట్లు, పరిశుద్ధతను సన్మానించిన వ్యక్తివి నీవు. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వారిని దేవుడి చేతికి అప్పగించేసి, దేవుడా నువ్వే చూసుకోమని చెప్పు, అంతే. హల్లెలూయా. మౌనం వహించు, అంతే. దేవుడు తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఒకటి, పరిశుద్ధత కొరకు నువ్వు ఇష్టపడకపోతే, ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దాన దేశము ఎలాగో మనకు కూడా ఒక వాగ్దాన భూమి ఉంది, అదే పరలోకం అన్నమాట. అది నష్టమైపోతుంది మనకి. నువ్వు పరిశుద్ధత కొరకు నువ్వు ఇష్టపడకపోతే, పరిశుద్ధంగా జీవించడం అనేది నీకు ఇష్టము కాకపోతే, అబ్బో సినిమాలు చూడకుండా ఉండలేమండి బాబు, సీరియల్ చూడకుండా ఉండలేమండి బాబు, అబద్ధములు ఆడకుండా ఉండలేం బాబు, ఇతరులను శపించకుండా ఉండలేం బాబోయ్, ఇతరులను తిట్టకుండా ఉండలేం బాబోయ్. ఈ పరిశుద్ధత కలిగి ఉండడం ఇంపాసిబుల్. అయితే దేవుడు నీకు చెప్తున్నాడు ఒక శుభవార్త, నీకు పరలోకం ఇవ్వడం కూడా ఇంపాసిబుల్. ఆ వాగ్దాన దేశానికి నడిపించడం కూడా కుదరని పని. ఈరోజు నువ్వు పరిశుద్ధత లేకుండా జీవించడానికి ఇష్టపడతావా, దాని వలన పరలోకం నష్టమైపోతుంది. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే లోకాన్ని విడిచిపెట్టాలి, లేకపోతే నా దేవుని యొక్క పరిశుద్ధతని విడిచిపెట్టాలి. అటు ఇటు కాలేయడం వలన మనము ఎటు కాకుండా పోతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, పరలోకం నష్టమైపోతుంది. పరిశుద్ధత అనేది నువ్వు ఇష్టపడకపోతే నీకు ఒకటేమవుతుంది, పరలోకం నష్టమైపోతుంది. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి, ఏమి ఇష్టపడాలి, పరిశుద్ధత కలిగి ఉండడానికి ఇష్టపడాలి. రెండవదిగా చూద్దాము, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ వచనం. 23:14. ఎందుకు ఇష్టపడాలి, పరిశుద్ధత కలిగి ఉండడానికి ఎందుకు ఇష్టపడాలో 23:14 చూడండి. 23:14. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించడానికి నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలా. అర్థమైందా? పరిశుద్ధత లేకుండా నేను విడిపించాడు అనుకో, ఇంకా పరిశుద్ధత కలిగి ఉంటావా? ఏమండి, ఒకవేళ పరిశుద్ధత లేకుండా ఒకవేళ నిన్ను విడిపించాడు అనుకో, పరిశుద్ధత కలిగిన వాళ్ళు ప్రశ్నిస్తారు దేవుణ్ణి, ప్రభువా నేను పరిశుద్ధత లేనప్పుడు నువ్వేం చెప్పావు, నన్ను పరిశుద్ధంగా ఉండమన్నావుగా, ఉంటే నేను కార్యం చేస్తానన్నావు కదా, ఇప్పుడు వాళ్ళ విషయం ఎందుకు చేసావు, ఎందుకు నువ్వు పక్షపాతం చూపిస్తున్నావు అని ప్రశ్నించే అవకాశము ఎవరికి దేవుడు ఇవ్వడండి. హల్లెలూయా. నువ్వు ఈ రోజు నువ్వు దేనిలో నుంచి అయితే విడుదల పొందుకోవాలని కోరుకుంటున్నావో, దేని నుంచి నేను విడిపించబడితే బాగుంటుందని కోరుకుంటున్నావో, ఈరోజు ప్రియ దేవుడి బిడ్డలారా, నీవు కోరుకున్న కోరిక నీ జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుడు కోరుకున్నట్లుగా నీ జీవితాన్ని కట్టుకో. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉండడానికి ఇష్టపడి నీవు, ఇక్కడ చూడండి అదే చెప్తున్నాడా, విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండినట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలెను. హల్లెలూయా. దేవుడు పాలెం అనగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం, వారు ఉన్న ప్రదేశాన్ని పాలెము అన్నారు. ఇప్పుడు మనము దాన్ని ఏ విధంగా తీసుకోవాలంటే, నీ జీవితానికి ఒక సాదృశ్యం అది, నీ ఇంటికి ఒక సాదృశ్యం అది, నీ వ్యాపారానికి ఒక సాదృశ్యం అది, నీ భవిష్యత్తుకు ఒక సాదృశ్యం అది. నీ పాలెములో శత్రువులు చేతులను పడుకోకుండా,
శత్రువుల మీద నీకు జయమివ్వడానికి, నిన్ను విడిపించడానికి దేవుడు ఏం చేస్తుంటా, నీ జీవితం అనే పాలెములో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడాలి అంటే నీ పాలెము అసహ్యించబడినదిగా ఉండకూడదు, అసహ్యమైనదిగా ఉండకూడదు. దేవుడు నివసించాలంటే ఆ పాలెమనే జీవితం, ఆ పాలెమనే కుటుంబం ఎలాగ ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విడుదలయ్యా, విడుదల విడుదల విడుదల. ప్రభువా, రోగం నుంచి విడుదల, వ్యాధి నుంచి విడుదల, బలహీనత నుంచి విడుదల, అప్పుల నుంచి విడుదల, వాటి నుంచి విడుదల, వీటి నుంచి విడుదల, శాపము నుంచి విడుదల, దయ్యపు శక్తి నుంచి విడుదల, అన్నిటిలో నుంచి విడుదల కోరుకుంటున్న వారులారా, నువ్వు విడుదల కావాలంటే నీ పాలెము అనే జీవితం, నీ పాలెము అనే ఇల్లు పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. దేవుడు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీ శత్రువుల చేతిలో నుంచి నేను తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. నేను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నేను ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నాడు. నేను సంతోషింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. నేను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీ పాలెమని జీవితంలో ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఒక మాట అడుగుతున్నాడు, పరిశుద్ధంగా ఉంచుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితాన్ని పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఉంటే దేవుడు నివాసం చేస్తాడు. దేవుడు నివాసం చేస్తే నువ్వు దేంట్లో నుంచి విడుదల పొందుకోవాలనుకున్నావో దానిలో నుంచి నా దేవుడు విడుదల దయచేస్తాడు. అందుకే కదా మార్త అంటుంది, నీవు ఇక్కడ ఉండిన ఎడలా, ఈ బేతనీయ గ్రామంలో ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండును కదా. ఎంత గొప్ప విశ్వాసం మాట పలుకుతుందో చూడండి. అంటే దేవుడు ఉంటే మరణాన్ని కూడా శాసించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. మరణాన్ని మరణింప చేయగలిగిన సర్వశక్తి గల దేవుడు. కాబట్టి నమ్మి అంటుంది కదా మార్త అంటుంది, నీవిక్కడ ఉండిన ఎడలా. దేవుడు ఉంటే విడుదల కలుగుతుందండి. దేవుడు ఉంటే స్వస్థత కలుగుతుందండి. దేవుడు ఉంటే సమాధానం కలుగుతుందండి. దేవుడు ఉంటే శాంతి కలుగుతుందండి. దేవుడు ఉంటే నెమ్మది ఉంటుందండి. దేవుడు కల జనులు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ఇంట్లోకి వచ్చిన వారు ఒకవేళ వాళ్ళు గొప్ప వాళ్ళు అయితే 4 రోజులు నీ ఇంట్లో ఉండాలని ఆశపడి ఏం చేస్తామంటే ఇంటి యొక్క ఆ షేపులన్నీ మార్చేస్తావు కదా. కొత్తగా పెళ్ళైంది అనుకుని అల్లుడు 4 రోజులు ఉండాలని చెప్పి ఏం చేస్తారండి? ఎన్ని మార్పులు చేసేస్తారు ఇళ్ళలో కదా. చేస్తారు లేదా? చేసావా? మీ అమ్మ మీ నాన్నలు చేశారా? అన్ని మార్పులు. ఇంట్లో వంటలు మారిపోతాయి, వండే ఐటమ్స్ మారిపోతాయి, పెట్టే ఫుడ్ మారిపోతాయి, చూసే ఆ యొక్క ఏంటండి ఆ చూసే పద్ధతులు మారిపోతాయి. అవునా కాదా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనతో నివాసము చేయాలంటే ఆయన మన విషయంలో కోరుకుంటుంది ఒకటే. నీ ఆస్తులు అడగట్లా, నీ అంతస్తులు అడగట్లా, నీ యొక్క నిన్ను బలిగా కోరుకోవట్లా, నీ దగ్గర నుంచి ఏం ఆశించట్లా. పాడైపోయిన జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోమంటున్నాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధతగా ఉండడానికి మనం ఇష్టపడాలి. విడిపించడానికి, శత్రువుల చేతుల నుంచి నిన్ను తప్పించడానికి దేవుడు ఇంకొక మాట అన్న, నీ శత్రువులు నీకు అప్పగించడానికంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ విషయాన్ని గుర్తుపెట్టుకో. సరే, మూడవదిగా చూద్దాం. మూడవదిగా ఎందుకు పరిశుద్ధత మనము ఇష్టపడాలి? పరిశుద్ధతను ఎందుకు ఇష్టపడాలంటే మూడవది చూద్దాం. కీర్తనలు 93:5 చదవండి. 93:5. కీర్తనలు 93:5 చదవండి. నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు, నీ శాసనములు ఎన్నటికి తప్పిపోవు. యెహోవా యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. చూడండి, నీ శాసనములు ఎన్నటికి కూడా ఏమవు? తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మందిరానికి ఏది అనుకూలం అంటే పరిశుద్ధత కలిగి ఉండుట అనుకూలం. దేవుడు ఏమి ఇష్టపడతాడంటే ఎన్నటన్నటికి కూడా
ఎప్పటికైనా ఆయన ఇష్టపడేది మందిరంలో ఏంటండి? పరిశుద్ధత అండి. హల్లెలూయా. అంతేగాని నువ్వేం చీర కట్టుకున్నావో, ఏం డ్రెస్ వేసుకొచ్చావో దాన్ని బట్టి నేను ఇష్టపడ్డావు. నువ్వు ఎర్రగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, నువ్వు చదువుకున్నావా, చదువు లేదా, నీది ఆ కులమా, ఈ కులమా, ఆ వర్గమా, ఈ వర్గమా, ఆ జాత, ఈ జాత, ఆ దేశమా, ఈ దేశమా, ఏ దేశస్తుడు అని అది చూడ్డు నా దేవుడు. అది చూసి నేను ఇష్టపడ్డు. వచ్చిన నీలో దేవుడి మందిరములో ఏం చూసి ఇష్టపడతాడంటే పరిశుద్ధతను చూసి ఇష్టపడతాడు ఆయన. అందుకే నేను ఆయన ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలండి? పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, అనగా ఏ పాపము లేని వారిగా పూర్ణముగా పరిశుద్ధమైన పరిపూర్ణమైన మనసుతో దేవుని ఆరాధించి ఆరాధన స్తుతించే స్తుతి దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఇష్టము కనుక మనము పరిశుద్ధతను ఇష్టపడాలి. అర్థమవుతుందండి? దేవుడి మందిరములో పరిశుద్ధత కలిగి ఉండట దేవుడికి ఇష్టం కాబట్టి అందుకని మనం కూడా ఏం చేయాలండి? ఆయన సన్నిధికి వస్తున్న వారు పరిశుద్ధతను ఇష్టపడాలి. హల్లెలూయా. తర్వాత 4వదిగా చూద్దాము. రోమాపత్రిక 6:19 చూద్దాం. త్వరగా 6:19 చూడండి. 6:19 రోమాపత్రిక 6:19 చూద్దాం. మీ శరీర బలహీనతను బట్టి మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుష్య రీతిగా నేను మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను చూడండి, మీ శరీర బలహీనతను బట్టి, జాగ్రత్తగా వినాలి. దేని బట్టి అండి? మన శరీరములో బలహీనతను బట్టి ఇక్కడ అంటున్నాడు కదా, మనుష్య రీతిగా నేను మాట్లాడుచున్నాను. ఏలయ్యనగా ఏమిటయ్యా అంటే అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో. జాగ్రత్తగానండి. రక్షించబడక మునుపు మన అనుభవం అది. అక్రమము చేయడానికి, అన్యాయము చేయడానికి, మోసము చేయడానికి, ఇతరులకు కీడు తలపెట్టడానికి, ఇతరులకు నష్టాన్ని కలిగించడానికి, ఇతరులకు ఏమండి నింద కలగ చేయడానికి, దుఃఖాన్ని కలగ చేయడానికి మనుష్య రీతిగా శరీర రీతిగా మనం ఏం చేస్తామంటే అక్కడ అంటున్నాడు కదా, అక్రమము చేయడానికి మనల్ని మనం ఎలాగ అప్పగించుకున్నట, అపవిత్రతకును అక్రమునకు మనం ఎలాగైతే అప్పగించబడితిమో. జాగ్రత్తగా వినాలి. ఎలాగైతే దానికి అప్పగించబడ్డామో అలాగే ఇక్కడ అంటున్నాడు, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుకొనుడి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కష్టమా అండి? అక్రమము చేయడానికి ఎలాగైతే మన అవయవాలు అప్పగించుకున్నామో, అపవిత్రత కలిగి జీవించినట్లుగా ఎలాగ అప్పగించుకున్నామో, సినిమాలు చూడడానికి ఎలా అప్పగించుకున్నామో, సీరియల్ చూడడానికి ఎలా అప్పగించుకున్నామో, ఇతరులను శపించడానికి ఎలాగ అప్పగించుకున్నామో, మోసం చేయడానికి ఎలాగైతే అప్పగించుకున్నామో, ఈరోజు అంటున్నాడు నీ వల్ల అవును. ఒకప్పుడు శరీరీతిగా జీవించావు, శరీరీతిగా జీవించి నిన్ను నువ్వేం చేసుకుంటే ఆ రీతిగా అప్పగించుకున్నావు. ఇప్పుడు క్రీస్తు నందు నువ్వేమంటే నీ బ్రతుకు మారింది, నీ జీవితం మారింది, నీకు కష్టతరము కాదు. ఒకప్పుడు దానికి అప్పగించుకున్నావు, ఇప్పుడు పరిశుద్ధత కొరకు నీ అవయవాలను అప్పగించుకోమంటున్నాడు. కొంతమంది అమ్మో చాలా కష్టమండి ఈ భక్తి చేయడం, ఏదో ఈజీ అనుకున్నాను, ఆకు ఒక్క నవ్వినట్టు అంత ఈజీ అనుకున్నాను అని చెప్పి వచ్చేసానండి. కానీ దిగిన తర్వాత అమ్మో చాలా కష్టం అండి. అబద్ధం ఆడకుండా ఒక్క రోజు కూడా గడవదండి నాకు. మరి ఎవరిని మోసం చేయడానికి, ఎవరు నమ్మించడానికి? బాప్తిస్మం పేరిట మోసం చేస్తున్నా. నీ వల్ల కానప్పుడు ఎందుకు నేను మారు మనసు పొందాలని ఎందుకు అబద్ధం ఆడావు? నీ నోటి సాక్ష్యమే నీకు శాపంగా మారుద్ది. జాగ్రత్త. పైకి గొర్రెపిల్లలాగా ఉంటూ లోపల తోడేలాంటి స్వభావాన్ని కలిగి ఉంటే దేవుడు నచ్చుతాడా, మెచ్చుతాడా?
ఎవడి పాపపు క్రియల మూలము వాడు పొందవలసిందే. మన పెద్దలు అంటారు కదా, ఏనాడు ఎవరికి ఏ కీడు చేశాడో ఇప్పుడు అనుభవిస్తున్నాడని పెద్దలు అన్న మాట జ్ఞాపం చేసుకోండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మోసం చేస్తూ పైకి మాత్రము పరిశుద్ధురాల్ని, మందిరానికి పోతున్నాను, క్రైస్తవురాల్ని, యేసయ్య బిడ్డనని చెప్పుకుంటూ అంతరంగములో శరీర సంబంధమైన అక్రమాలు, శరీర సంబంధమైన అపవిత్రతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉంటే దాని శాపము ఏమండి, దాని మూల్యం మనం చెల్లించక మానతామా? జాగ్రత్తగా గమనించాలి. జాగ్రత్త. మన క్రియల ఫలమే మనం అనుభవిస్తున్నామండి. ఈరోజు మన క్రియలు మంచివైతే మనకంత మంచి జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? మన క్రియలు మంచివైతే మన పరిశుద్ధులము. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో ఆ పాలెంలో యేసయ్య ఉంటాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆ పాలెని యేసయ్య వెళ్తాడు. ఆయన అన్నాడు, నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా మీ తల్లో ఒక ఎంట్రుక రాల్చడానికి నేను ఎవరికి అధికారం ఏమో అన్నాడు దేవుడు. ఎంట్రుకలేమో కానీ గుండెలైపోతున్నాయి కదా, ఒళ్ళంతా గాయాలమయమైపోతుంది కదా, ఒంటి నిండా బలహీనతలే కదా, ఇంటి నిండా అప్పులే కదా. ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిని ఎందుకు మనం అనుభవిస్తున్నాం? నేను తలగా ఉంచుతానన్నాడుగా, నేను పైవాడుగా ఉంచుతానన్నాడుగా. నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళేప్పుడు దీవించబడతావు, ఇంట్లోంచి బయట నుంచి లోపలికి వచ్చేప్పుడు దీవించబడతావు అన్నావు కదా. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావు? శ్రమలు రావని చెప్పట్లా, కానీ శ్రమలు వస్తాయి. కానీ తట్టుకొని నిలబడలేని శక్తి నువ్వు కలిగి ఉన్నావంటే నీలో అపవిత్రత ఉంది. కానీ పరిశుద్ధులు ఏం చేస్తారు తెలుసా? వచ్చిన ప్రతి శ్రమను కూడా అవ్వలేలగా తట్టుకునే శక్తి పరిశుద్ధులైన తన బిడ్డలకు పరిశుద్ధులైన దేవుడు ఇస్తాడండి. హల్లెలూయా. ఇచ్చాడు కాబట్టే ఆయన బిడ్డలైనటువంటి కొంతమంది యథార్థంగా బ్రతికిన వారు, దేవుడి యందు భయభక్తులు కలిగి బ్రతికిన వారు, చెడుతనాన్ని అసహించుకొని బ్రతికిన వారు, ఏమండి నీతిమంతులుగా యథార్థవంతులుగా జీవించిన వారు ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఏమండి డి అంటే డి అన్నట్లుగా నిలబడి తన యథార్థతను దేవుడి మందిరములో మరణమగు వరకు కూడా తమ్ము తాము నిరూపించుకున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ యథార్థతను విడిచిపెట్టలా, పరిశుద్ధతను పాడు చేసుకోలా, అలాగే నిలబడి ఉన్నారు కాబట్టి దేవుడి ఆశీర్వాదాన్ని రెండింతలుగా 30 వారు అనుభవిస్తూ వచ్చారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామం పేరిట నువ్వే పని చేసినా సరే దానిలో 30 60 100 దేవుడు దీవిస్తాడండి, ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా చక్కగా రోమా సంఘానికి పౌలు ద్వారాగా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మీరేం చేస్తారండి, మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా ఏమనగా అక్రమం చేయడానికి, అపవిత్రతకు, అక్రమాలకు మీ అవయవాలను దాసులుగా. ఎలాగండి? అమ్మో, దాసులు కంటే అర్థం ఏంటి? ఇంకొక ఆశ లేనట్టుగా అదే జీవితం. మందు తాగేవాడికి అదే మందు తాగడమే అదే అలవాటు, దానికి దాసుడైపోయాడు. పేకటేవాడు దాన్ని దాసుడైపోయాడు. అలాగా నీ శరీరములను ప్రతి అవయవాన్ని కూడా అప్పగించేసుకున్నావు కదా. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత అవయవాలన్నీ ఇప్పుడు దేని కొరకు దాసులైపోవాలని? పరిశుద్ధత కొరకే దాసులైపోవాలి, పరిశుద్ధంగా జీవించడానికి దాసులైపోవాలి. ఇంకా రెండో ఆలోచన అనేది నీ యొక్క మనస్సులో ఏమాత్రం కూడా పుట్టకూడదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. వచ్చేవారు మరి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాం. ఈరోజు దేవుని సన్నిధిలో ఒక చక్కటి తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రభువా నేను ఇష్టపడతానయ్యా. ఇష్టపడు. దేన్ని ఇష్టపడాలి? భర్త అంటే ఇష్టమే నీకు, భార్య అంటే ఇష్టమే, పిల్లలంటే ఇష్టమే, ఇల్లు అంటే ఇష్టమే, వస్తువులంటే ఇష్టమే, బట్టలంటే ఇష్టమే, బండ్లంటే ఇష్టమే, అన్నీ ఇష్టమే. ఈరోజు పరిశుద్ధత ఇష్టపడుతున్నావా? పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఎందుకు ఇష్టపడాలో దేవుడి వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు వాగ్దాన దేశానికి చేరాలంటే పరిశుద్ధతకు ఇష్టపడాలి. నీ శత్రువుల్ని చేతికి అప్పగించాలంటే, నువ్వు విడిపించబడాలంటే, దేవుడు నీలో నివాసం చేయాలంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండడానికి ఇష్టపడాలి. దేవుని చూడాలంటే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి మందిరంలోకి వస్తున్న వారందరూ కూడా ఎలాగ ఉండాలి తెలుసా? పరిశుద్ధత కలిగి ఉండాలి. కారణము దేవుడి మందిరంలో
పరిశుద్ధతను దేవుడు ఇష్టపడుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు శరీరీతిగా నువ్వు జీవించావు, అక్రమాలకు, అపవిత్రతకు నీ యొక్క అవయవాలన్నీ కూడా దాసులుగా అప్పగించేసుకున్నావు. ఈరోజు అలాగే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండినట్లుగా నీ అవయవాలన్నీ కూడా అప్పగించేసాయి. నీ కన్ను పరిశుద్ధత కొరకు అప్పగించే, నీ ముక్కు, నోరు, కళ్ళు, చేతులు, కాళ్ళు, నీ తలంపులు, నీ ఆలోచనలన్నీ కూడా పరిశుద్ధతగా కలిగి ఉండడానికి అప్పగించేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరంలో ప్రతి అవయవానికి మారు మనసు వస్తేనే నీ కుటుంబంలో మార్పు చూడగలుగుతావు. దేవుని యొక్క విడుదల నువ్వు పొందుకోగలుగుతావు. దేవుడి కార్యాన్ని చూడగలుగుతావు. పైకి ఒకలాగుంటూ లోపల గుండమ్మ ఆలోచనలు చేసుకుంటూ బ్రతికావా, నీ గొయ్య నువ్వే తీసుకున్నావని సత్యాన్ని గుర్తుపెట్టుకో. తను చెడిపోయింది కాకుండా పక్కన వారు కూడా చెడగొట్టే మనస్తత్వాలు కలిగిన వారు లేకపోవట్లేదండి. తన చెడ్డగోతి వనమంతా చెడగొట్టినట్లుగా నేటి కాలములో క్రైస్తత్వం అనే ముసుగులో ఉండి చెడగొట్టిన వారు ఎంతోమంది ఉన్నారండి. జాగ్రత్త. దేవుడు తీర్పుని యొద్దకు రాకముందే ఇప్పటికే చూడండి, దేవుని యొక్క రాకడకు ముందు జరిగే దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. నిన్న ఇవాళ వచ్చిన సమాచారం ఏమండి, మావోయిస్టులు లేకపోతే ఉన్మాదులు, ఉగ్రవాదులు ఇదిగో మన దేశంలో ఆయా స్థలాలు ఉంటున్నారని చెప్తున్నారు. తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. జనసంచారం ఉన్న స్థలాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు అడవడి ఎక్కువ అవుతూ ఉంది. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ విధంగా ప్రమాదం పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి. ఈరోజు ఒక్క మాట చెప్పనా, ఎలాంటి ప్రమాదాలు నువ్వు నివసిస్తున్న దేశంలో కలిగినా, ఏ ఆపద, ఏ అపాయము నీ గుడారమునకు నీ మీదకి సమీపించకుండా ఉండాలి అంటే నీ జీవితం అనే పాలెము, నీ కుటుంబం అనే పాలెము పరిశుద్ధత కలిగి ఉండడానికి ఇష్టపడితే చాలు. దేవుడు ఆయన నీ ఇంటిని కాపాడుతాడు, నీ జీవితాన్ని కాపాడుతాడు, నీ కలిగిన వాటిని కాపాడుకుంటుంటాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల రాజా, ఇప్పటి కాలములో మాకు కావలసిన వర్తమానం మాకు అందించినందుకు స్తోత్రం. ప్రభువా, మేము ఇష్టపడవలసింది పరిశుద్ధత కలిగి ఉండడానికే. పరిశుద్ధతను చెరిపే ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయము, ప్రతి తలంపు యేసు నామములో దూరమైపోవునుగాక. వాగ్దాన దేశానికి వెళ్ళనీకుండా అడ్డుపడే ప్రతి ఆటంకాలు యేసు నామములో లయమైపోవునుగాక. నీ కృపలో బిడ్డల ముందుకు నడిపించబడుదురుగాక. పరిశుద్ధత కలిగి జీవించినట్లుగా ప్రతి ఒక్కరు ఆ ఇష్టాన్ని వారు కలిగి ఉందురుగాక. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులన్నీ వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశు నామమునకే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన అక్కడ పర్యంతం వరకు సకల పరిశుద్ధులకు, సకల జనులకు ఈ రోజున ఆయన నీ వాక్యపు వెలుగులో జీవితాలను ప్రభు నడిపించుకుంటామని, అయ్యా పరిశుద్ధత కలిగి ఉండడానికి ఇష్టపడతామని తీర్మానించుకున్న బిడ్డలందరికీ సదా నీ కృపతోడి నడుగుని నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.